నిర్మల్ జిల్లాలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సరస్వతి దేవాలయంలో ఆలయ ఈవో ఆదేశాలతో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి దేవతలను దర్శించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు మంచిగా పండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పాఠక్, సంజీవ్ మహారాజ్, నవీన్ శర్మ పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్లో గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొండం నాయనపాలెం వద్ద నిన్న 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, 3 ద్విచక్ర వాహనాలను, సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్టు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. గంజాయిని మహారాష్ట్ర నుంచి రైలు ద్వారా కదిరికి తెచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వినూత్నంగా హాజరైన మంత్రి స్థానిక మూడెప్ప సర్కిల్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు ట్రాక్టర్ తోలుకుంటూ వచ్చారు. ఆయన రాకను ప్రజలు ఉత్సాహంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆయన మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో ధనలక్ష్మి జ్యువెలరీ వర్క్ షాప్లో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు షాపు షట్టర్ తలాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ చోరీ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఎంత మేరకు ఆస్తి చోరీకి గురైందనే దానిపై స్పష్టత రావాల్సింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చేపడుతూ పిఠాపురం ప్రాంతానికి చెందిన మహిళలందరికీ ఉచితంగా చీరలు, పూజ సామాగ్రి అందించారు. కర్నూలు జిల్లా చిగిలి గ్రామంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనలో 5వ తరగతి చదువుతున్న 6 విద్యార్థులు నీటి కుంటల పడి మృతి చెందారు. ఈ సంఘటనపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. కర్నూలు జిల్లా కోసిగి కేంద్రంలోని సిద్ధప్పపాలెం ఎస్సీ కాలనీలో దొంగతనాలు భారీ దొంగతనానికి పాల్పడ్డారు. రైల్వే గ్యాంగ్మెన్ భీమయ్య విధుల్లో ఉండగా ఆయన భార్య ఈరమ్మ కౌతాలం మండలం చిరుతపల్లి గ్రామానికి బంధువుల పెళ్లికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లిన దంపతులు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం యథావిధిగా ఉన్న జాలీని తొలగించి లోపలికి ప్రవేశించి బీరువా పగలగొట్టి బంగారు నగలు, సుమారు 70 తులాల వెండి కడియాలు, 10,000 నగదు ఎత్తుకెళ్లారు. కర్నూలు జిల్లాలో ఐరన్గల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులను అదోని సబ్ కలెక్టర్ మౌల్య భరద్వాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోయిన 16 మంది రైతులను కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రైతులకు వెలువడిన నష్టపరిహారం 11.88 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ రైతులు 20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల అభ్యర్థనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం మెట్పల్లి డీఎస్పీ అట్లూరి రాములు గణేష్ మండపాల నిర్వహణతో సమావేశం నిర్వహించారు. నవరాత్రుల పండుగ భక్తులలో అల్లర్లు లేకుండా జరగాలని సూచించారు. మండపాలకు సంబంధించిన శాఖల అనుమతులు తప్పనిసరి. విద్యుత్ ఏర్పాటుకు విద్యుత్ శాఖ అనుమతి అవసరమన్నారు. ప్రతి మండపంలో కమిటీ వివరాలు, బాధ్యత వహించే వారి ఫోన్ నెంబర్లు ఉండాలన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ 80 రోజులుగా పచ్చదనం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. జూన్ 2న మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి కార్యక్రమం ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో సాంస్కృతిక కళాకారులు చెత్త వేసే విధానం, రీసైక్లింగ్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రోడ్ల శుభ్రత, డ్రైనేజీ పరిశుభ్రత, ముళ్ల పొదలు తొలగించడం వంటి పనులు చేయబడుతున్నాయి. గద్వాల జిల్లా బీచుపల్లిలో కృష్ణానది పుష్కర ఘాట్లు, జూరాల ప్రాజెక్టు 44 గేట్లు తెరవడంతో భారీ వరద నీటితో మునిగిపోయాయి. కృష్ణానది ద్వారా ప్రవహిస్తున్న వరద నీరు భక్తుల స్థానాలకు ప్రమాదంగా మారింది. భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుష్కర ఘాట్ల వద్ద పర్యాటకులు ఎక్కువగా ఉండడం వల్ల భక్తులు, అధికారులు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
వనపర్తి జిల్లా అమరచింత మండలం పరిధిలో వరద ఉధృతి కొనసాగుతుంది. జూరాలకు వరద నీరు భారీగా ప్రవహించడం వల్ల మొత్తం 38 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతంలో ఇన్ఫ్లో 3,59,368 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,64,310 క్యూసెక్లు ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేప పిల్లల ఉచిత పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం 120 కోట్లు మంజూరు చేసింది. అందులో 2.8 కోట్లు యాదాద్రి భువనగిరికి కేటాయించబడినట్లు మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, బీల్రా ఐలయ్య చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మహిళా మత్స్య పారిశ్రామిక సొసైటీ సభ్యులకు సర్టిఫికేట్లు అందజేశారు. బీల్రా ఐలయ్యకు ఘన సన్మానం లభించింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుండి ఆరంగర్కి వెళ్తున్న వీధిలో ఏజీ కాలేజీ సమీపంలో TN52 E3299 నంబర్ ఉన్న లారీని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిన అర్బన్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ కింద పడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై రాజేంద్రనగర్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 14 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 109 పేదలకు 1.71 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. పేదలకు సహాయం చేయడం సీఎం చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా సారేపల్లిలో హోంమంత్రి గృహం వద్ద శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించారు. ఈ వ్రతం పూజలను హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో జరిపించారు. పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఈ వ్రతంలో పాల్గొన్నారు. వరలక్ష్మీదేవిని సాంప్రదాయ పద్ధతిలో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ చౌదరి డైరెక్టర్లకు ప్రమాణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వైరా పోలీసు చెక్పోస్ట్ వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న మినీ వ్యాన్ను పట్టుకొని 8 గోవులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి గోవులను టేకులపల్లి గోశాలకు తరలించారు. ఎస్ఐ రామారావు అనుమతులు లేకుండా గోవులు తరలింపుపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వనపర్తి జిల్లాలో పలు గ్రామాల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. వెంకటాపురంలో అంగన్వాడీ భవనం, అంకూరు వద్ద హైలెవెల్ బ్రిడ్జి, చిమనగుంటపల్లి సమీపంలో 2 హైలెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించారు. చిట్యాలలో కొత్త అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం చివరి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున అభిషేకాలు, లలిత సహస్రనామం పఠనం జరిగాయి. భక్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు దీపాల వెలుగులో అమ్మవారిని ఆరాధించారు. ప్రత్యేక అలంకరణతో ఆలయం కిటకిటలాడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వెల్పై వరద నీరు 2 అడుగుల మేర ప్రవహించిందని తెలిపారు. దీంతో అప్పనపల్లి, దొడ్డవరం, పెదపట్న లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా అధికారులు ఈ మార్గాన్ని మూసివేసి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 26 మలుపు వద్ద కారు బ్రేక్ ఫెయిల్ అవడంతో వేగంగా వెళ్లి టీఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులోని భక్తులు హెయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం కారణంగా బస్సు, కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తిరుపతిలో మాజీ మంత్రి నారాయణస్వామి అరెస్టు కాలేదని సిట్ అధికారులు కేవలం విచారణ మాత్రమే నిర్వహిస్తున్నారని ఆయన కూతురు కృపాలక్ష్మి స్పష్టం చేశారు. తన తండ్రిని సాధారణంగానే ప్రశ్నిస్తున్నారని, కొన్ని వివరాలు మాత్రమే తెలుసుకుంటున్నారని, అంతకు మించి ఏమీ లేదని మీడియాకు తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో మార్వాడి వ్యాపారస్తులకు అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారస్తులు షాపులు మూసి నిరసన తెలిపారు. మాల్వాడి, పటావో, తెలంగాణ బచావ్ అంటూ ఆందోళన చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మార్వాడి వ్యాపారస్తుల వల్ల తమకు నష్టం జరుగుతుందని, ప్రభుత్వం వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై తమ్ముడు కత్తితో దాడి చేసిన ఘటన జరిగింది. షేక్ బాబా, షేక్ మాదర్ల మధ్య ఆస్తి వివాదం తరచూ జరుగుతుండగా ఈసారి మాదర్ ఆగ్రహంతో రుద్రారంలో అన్న షేక్ బాబా ఇంటికెళ్లి కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన షేక్ బాబాను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణిపై వైద్యుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. 7 నెలల గర్భిణి సాయి భవానీ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు సంగారెడ్డికి వెళ్లాలని సూచించారు. తిరిగి జోగిపేట ఆసుపత్రికి వెళ్లగానే గైనకాలజిస్టు తస్లిం బూతులు తిడుతూ ప్రవర్తించిందని ఆరోపించారు. గర్భిణిని పట్టించుకోవడమే కాకుండా అవమానించారని భర్త ఆరోపిస్తూ వైద్యురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ నియోజకవర్గంలోనే ఇలాంటి నిర్లక్ష్యం బయటపడడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సమస్యకే అనవసర పరీక్షలు చేసి భారీగా వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటాపురం తాండాకు చెందిన జాటోత్ సురేష్ తన కూతురును జ్వరంతో సాయి అమృత హాస్పిటల్కు తీసుకెళ్లగా అక్కడ ప్లేట్లెట్స్ 52,000 ఉన్నాయని చెప్పగా మరో ఆసుపత్రిలో పరీక్ష చేయించగా 1.49 లక్షలు ఉన్నట్లు తేలింది. వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గోల్మాల్ కలకలం రేపింది. బినామీ అకౌంట్ల నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ లక్షల రూపాయలు విత్డ్రా చేసినట్లు బయటపడింది. విశాలాక్షి అనే మహిళ డిపాజిట్ గడువు ముగియడంతో బ్యాంకుకు రాగానే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కృష్ణా గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎరువుల లభ్యత, సరఫరా, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ఘటనపైన చంద్రబాబు ఆరా తీశారు.
అమరావతిలో పింఛన్ల కోసం ఏడాదికి 33,000 కోట్ల ఖర్చు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 63.71 లక్షల మందికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు తొలగించినట్లు వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలోనే 10 లక్షల పింఛన్లు తొలగించారని వివరించారు. వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 1,050 కోట్ల నేషనల్ హైవే పనులను అలాగే చేవెళ్ల వద్ద బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్తో కేసును ఉపసంహరించుకునే హామీ ఇచ్చారని తెలిపారు. మన్నెగూడ నుంచి రావులపల్లి వరకు 1,000 కోట్లతో 4 లైన్ రహదారి మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బూరంతపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను అప్పుల భారం మోపిందని విమర్శించారు. గతంలో కొందరు నేతలకే లాభాలు వచ్చినట్టు చెప్పారు. కడప జిల్లాలోని వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఫిట్ పర్సన్ గా శంకర బాలాజీ నియామకాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2025 ఆగస్టు 7న రద్దు చేసింది. మఠం స్వతంత్ర ధార్మిక సంస్థగా గుర్తించబడిందని, ఇటువంటి సంస్థలో ప్రభుత్వ నియామకాలకు అధికారం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు మఠం మాజీ మఠాధిపతుల ధర్మపత్ని మారుతి మహాలక్ష్మి తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో డీసీసీ బ్యాంకు బ్రాంచ్ ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు మేనేజర్ బి చక్రవర్తి అధ్యక్షతన వహించారు. రైతులకు రుణ సదుపాయాలు, డిపాజిట్, ఖాతాదారులకు బీమా అవకాశాలు ఉన్నట్లు వివరించారు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ ఉషారాణి, సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో మార్వాడీల వ్యాపారులను నిరసిస్తూ లోకల్ షాప్ యాజమానులు గో బ్యాక్ మార్వాడి అంటూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు నేపథ్యంలో ఖమ్మం వ్యాపారులు తమ వ్యాపారాలను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. మార్వాడీల వ్యాపారాల వల్ల స్థానికులకు నష్టమవుతుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నిరసనకు అనుమతి లేకపోవడంతో పోలీసులు ఆందోళన చేస్తున్న 20 మందిని అదుపులోకి తీసుకొని ఖమ్మం 2వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా కోట్లు సంపాదించారని, ఆయన అవినీతి బయటపడడం ఖాయమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయ్యపాలెం విజయకుమార్ ఆరోపించారు. భూమన తప్పించుకోలేరని, త్వరలో జైలుకెళ్తారని అన్నారు. టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 1,233 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి కమిషన్లు వసూలు చేశారని విమర్శించారు. అమరావతి వద్ద కొండవీటి వాగు సమస్యపై మంత్రి నారాయణ స్పందించారు. నల్గొండ వద్ద వాగును పరిశీలించిన ఆయన వాగు 25 అడుగుల లోతు ఉండాల్సింది మట్టితో నిండిపోవడంతో నీళ్లు వెనక్కి వచ్చాయని చెప్పారు. అధికారులు స్పందించి రోడ్డుకు గండిపెట్టి నీటిని బయటకు పంపారని తెలిపారు. ఒక కంపెనీ రోడ్డు వేసి సమస్యకు కారణమైందని, వర్షాలకు ముందే మట్టి తొలగించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదన్నారు. హైదరాబాదులో గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై జాతీయ నీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 6వ విడత సంప్రదింపులు సమావేశం ప్రారంభమైంది. కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అధికారులు, ప్రత్యక్షంగా మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు. అమరావతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో వైసీపీ అసలు రంగు బయటపడిందని ఏపీ పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. బీజేపీ వైసీపీకి బి టీమ్గా వ్యవహరిస్తోందని, అవినీతి కేసుల భయంతో మోదీ పక్షాన నిలిచిందని అన్నారు. ఓ తెలుగు బిడ్డ న్యాయ నిపుణుడిని అభ్యర్థిగా పెట్టినప్పుడు మద్దతు ఇవ్వకపోవడం తెలుగు ప్రజలకు చేసిన ద్రోహమని షర్మిల తీవ్రంగా ప్రశ్నించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
కోనసీమ జిల్లాలో గోదావరి వరదల పరిస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాలపై కలెక్టర్, ఎస్పీలతో సమగ్రంగా చర్చించారు. వరద ముప్పు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. గోదావరి వరదల పరిస్థితులపై ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తోందన్నారు. భీమదేవరపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టును భూసేకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారంలో ఆయన పర్యటించారు. అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీర్లగడ్డ తండాలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. హన్మకొండ జిల్లాలో భూసేకరణ 25 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఎన్జీటీకి కేసుకు సంబంధించి ప్రభుత్వం 10 కోట్లు చెల్లించిందని తెలిపారు. హైదరాబాద్లో జీహెచ్ఎంసీ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఇచ్చిన సచివాలయం ముట్టడి పిలుపు ఉద్రిక్తత లేపింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మొయినాబాద్ వద్ద అరెస్టు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్డబ్ల్యూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదింపుల భేటీ ముగిసింది. మరోమారు సమావేశం నిర్వహిస్తామని సిడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ వెల్లడించారు. నదుల అనుసంధానంపై రాష్ట్ర అభిప్రాయాలు వివరించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. తెలంగాణ నుంచి వెళ్తున్న నీటిలో సగం అంటే 74 టీఎంసీలు కోరినట్లు తెలిపారు. బీహార్ గయాజీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం ప్రధాని తప్పు చేస్తే పదవి నుంచి తొలగించేలా కొత్త బిల్లును తీసుకువస్తున్నామని, కానీ అవినీతి నేతలే దీన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు జైల్లో లేకపోతే బెయిల్పై ఉన్నారని ఎద్దేవా చేశారు. 50 గంటల జైలు శిక్ష పడితే ప్రభుత్వ ఉద్యోగం కోల్పోతాడని, అయితే జైలు శిక్ష అనుభవించాల్సిన సీఎం, ప్రధాని మాత్రం పదవిలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డు రా ఏజెంట్ లక్ష్మీ బీస్ట్ వెబ్ సిరీస్లో నటుడిగా అరంగేట్రం చేశారు. సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషన్లో అతిథి పాత్రలో మెరిశారు. నిజమైన సైనికుడి అనుభవం వలన మేకర్స్ అవకాశం ఇచ్చారని తెలిపారు. కొత్త అనుభవం అయినప్పటికీ సైనికుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న భయాలు, త్యాగాలు, బాధ్యతలపై తెరపై చూపించేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను ప్రభుత్వ విధుల నుండి దుర్వినియోగ కేసులో అరెస్టు చేశారు. స్థానిక పోలీసులు ఆయన కొలంబో సిఐడి ఆధీనంలో ఉన్నారని ధృవీకరించారు. 2023 సెప్టెంబర్లో లండన్లో వైవాహిక విద్యా సంబంధమైన పర్యటన కోసం ఆయన ప్రభుత్వ నిధులను వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విక్రమసింఘే ఈ ఖర్చులను తన భార్య పెట్టారని వాదిస్తున్నప్పటికీ సిఐడి పర్యటనలో ప్రభుత్వ సొమ్ము వినియోగించబడిందని చెబుతోంది. అమెరికాలో ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది. ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘనలు పాల్పడ్డా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్టు తెలిపింది. నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చిన, వీసా కాల పరిమితి మించి అమెరికాలో నివసిస్తున్న, ప్రజా భద్రతకు భంగం కలిగించిన అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై మరో కేసు నమోదు చేశారు. తన రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటా ఇస్తానని డబ్బులు తీసుకొని ఇయ్యకపోవడంతో సమీప బంధువైన గాజుల మహేష్ ఫిర్యాదు చేశారు. గతంలో అప్పు తీర్చుకోవడానికి అడిగేందుకు మహేష్ కిరణ్ కార్యాలయానికి వెళ్లినప్పుడు దాడి జరిగిన కేసులో కూడా అతను భాగంగా ఉన్నాడు. విజయవాడ పోలీసులు బుధవారం కిరణ్ ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకొని అతని అనుచరులు నాగతేజ, దుర్గాప్రసాద్, గౌతమ్, సాయి చైతన్యను అరెస్టు చేశారు. మహాబలిపురంలో చెంగలప్ప జిల్లా ఉర్కపాలెం మహిళలపై ఓ నేరవాది బెదిరింపు చేశాడు. ఆమె భర్తతో గడిపిన వీడియోను పంపిన అతడు డబ్బులు ఇవ్వాలని కోరాడు. లేకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని హెచ్చరించాడు. భర్త ఫిర్యాదు చేస్తే కిలంబాక్యం పోలీసులకు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పెలంబాక్యం కన్నగినగర్కు యువకుడు ప్రకాష్ అర్యాలూరు జిల్లా ఉడయాలపాలెం వద్ద అరెస్ట్ అయ్యారు. అతడు వీడియోను ఒక మహిళ నుంచి తీసుకున్నట్టు అంగీకరించాడు. నిందితుడిని తాంబారం కోర్టులో హాజరు చేసి రిమాండ్కు తరలించారు.